హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే వినాయక చవితి మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని ఒక చిన్న లాగ్ అయితే తీసాను. అండ్ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ నేనైతే రెడీ అయిపోయేసి వంటలన్నీ చేసేసాను. అండ్ మా ఇంటి క్యూట్ గణేశుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేసేసేయండి. అండ్ గణేష్ దగ్గర అరేంజ్మెంట్స్ అన్ని వినోదే చూసుకున్నాడు. నాకైతే హెల్ప్ చేసే దాంట్లో టైం లేదు. ఓన్లీ వంటల ప్రోగ్రామ్ లో మాత్రమే ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇన్ని వెరైటీస్ ఆఫ్ వంటలు చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. కాబట్టి కొంచెం నాకు భయం వేసింది, టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అన్ని చాలా చాలా బాగా కుదిరాయి. అండ్ వంట చేసే ముందు నేను దేవుడికి దండం పెట్టుకొని మరీ చేశాను, స్వామి మీకోసమే చేస్తున్నాను, బాగా రావాలి అన్నట్టుగా. మీ ఇంట్లో కూడా ఎన్ని వెరైటీస్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. నేను కామెంట్ కి రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ నేనైతే పూజ స్టార్ట్ చేశాను. మేము పూజ స్టార్ట్ చేసే కాడికి 1 o'clock అయిపోయింది అనమాట. ఎందుకు అంటే ఇంకా మార్నింగ్ నుంచి అన్ని చేసుకోవడంలో నేను ఒకటే కాబట్టి కొంచెం కష్టమైంది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే బయట వచ్చేసాము. నేను ప్రసాదం అయితే పెట్టాను. సో ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి ఇంకా నేను హాల్లో అయితే పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో వినాయక స్వామి పూజ అయిపోయింది అనమాట. ఎంత కష్టం అంటే వంటలు చేయడము ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వీడియో చూడు చాలు. ఈరోజు మా వంటలు ఒక్క గుగ్గుళ్ళు తప్ప గుగ్గుళ్ళు అంటున్నా, ఉండ్రాలు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ నుంచి ఒక పొద్దు ఉండడం వల్ల వినోద్కి ఫుల్ ఆకలి అయితే వేసేసింది. సో త్వరగా తినేస్తున్నాడు. ఇంతకీ నేను ఎలా ఉన్నానో మీరు చెప్పనే లేదు. ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్ళాలి కాబట్టి మొత్తం వినాయకుడిని అన్ని తీసి బ్యాగ్ లో అయితే పెడుతున్నాడు. మేమైతే ఈసీఆర్ బీచ్ కి వెళ్తున్నాం అనమాట. అది కొంచెం దగ్గర ఉంటది కాబట్టి. అండ్ ఇక్కడ మాకు అలల సౌండ్ అయితే దొమ్ 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 అంటుంది. ఆయన వినాయక స్వామిని ఎత్తుకొని వెళ్తున్నారు. బీచ్కి వచ్చాను, చాలా రోజులు అయిపోతుంది బీచ్కి వచ్చి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. బీచ్కి వచ్చేసాం. బీచ్ అంటే కొంచెం భయం వేస్తుంది. ఎవరు అమ్మాయిలు లేరు ఇక్కడ, అందరూ అబ్బాయిలు. అమ్మాయ మనకి అమ్మాయిలు ఉంటే చాలన్నమాట, ఎవరో ఒకరు ఉన్నారన్న ఫీలింగ్. అక్కడ కూడా ఉన్నారు. సో ఇప్పుడు నాకు హ్యాపీ, ఎందుకంటే ఎవరో ఒక అమ్మాయి ఉంది కదా, అది చాలా. చెన్నై బీచ్ కొంచెం డేంజరే అబ్బా, మనకి అక్కడ జనాలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా. కాలు నొప్పి, ఇసుకలో నడుచుకుని రాలేక. వావ్, ఏ బీచ్ వచ్చేసాం. ఇంతకీ నేను ఎందుకు అమ్మాయిల కోసం ఎత్తికానో చెప్పలా కదా. ఎందుకంటే ఒకవేళ ఓన్లీ జెంట్సే ఉన్నారనుకోండి, వినోద్ బీచ్ లో ఎక్కువసేపు ఉంచడు, తీసుకొని వచ్చేస్తాడు. సో అమ్మాయిలు ఉన్నారనుకోండి అప్పుడు ఉంచుతాడు అనమాట. అందుకోసము అమ్మాయిలు ఉండాలి అని చెప్పి అనుకుంటూ వెళ్ళాను. ఒక 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేను సేఫ్. అండ్ ఇక్కడ కూడా వాటర్ ఎలా వస్తున్నాయంటే చాలా ఫుల్ గా ఉన్నాయి. అండ్ అలలు కూడా చాలా ఫోర్స్ గా వస్తున్నాయి అన్నమాట. చాలా భయం వేసింది. బట్ నిమజ్జనం అయితే అయిపోయింది. అండ్ మా తర్వాత చాలా మంది అయితే వచ్చారు, చిన్న చిన్న బుడ్డి వినాయకులు తీసుకొని వాళ్ళు ఓన్ గా చేసినట్టున్నారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.